దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు పత్తేగానపేట జిఎన్టీ రోడ్ ఆమని గార్డ్ సెంటర్లో ఈరోజు డొక్కా సీతమ్మ గారి సల్వేంద్ర ఏర్పాటు చేయడం జరిగింది. మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారము టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ గారి సూచనల మేరకు ఈరోజు సల్వేందర్ని ఏర్పాటు చేయడం జరిగింది. జనసేన వీర మహిళలు అందరూ నాయకులు అందరూ పాల్గొన్నారు. ముఖ్యంగా కూడా వేసవి పాపం తీర్చాలి అనే ధ్యేయంతో ప్రతి ఒక్కరూ జనసేన నాయకులు అందరూ కూడా సల్వేందర్లో ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి మేము అందుబాటులో ఉంటాము. ముఖ్యంగా కూడా ఈ సల్వేందర్ అనేది పేదవారికి కానీ ప్రతి బడుగు బలహీన వర్గాలకి ఇక్కడ స్వేద తీర్చేదానికే ముఖ్య కారణం. ముఖ్యంగా కూడా దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ముఖ్యంగా కూడా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పేద ప్రజల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఆయన నిర్ణయాల ప్రకారం మా జనసేన పార్టీ ముందుకెళ్తుంది. అలాంటి మహానాయకుడు మాకు దొరకడం మహాభాగ్యంగా అనుకుంటున్నాము. ముఖ్యంగా కూడా జనసేన పార్టీ పేదల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ. అదే కాకుండా కూడా డొక్కా సీతమ్మ గారి జ్ఞాపకార్థం ఈరోజు చేయడం జరిగింది. ముఖ్యంగా కూడా ఆమె చాలా సల్వేందర్లు ఏర్పాటు చేయడం కానీ, అన్నదాలు చేయడం కానీ ఆమె స్ఫూర్తిదాయకంగా జనసేన పార్టీ తీసుకుంటుంది. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. నమస్కారం. ఈరోజు పత్తేగానపేట ఆమని గార్డెన్స్ నందు నూనె మల్లికార్జున ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ గారి పేరుతో ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడమే కాకుండా పుచ్చకాయలు కూడా వేసవి తాపాన్ని తట్టుకునేటట్టు పంచిపెట్టడం జరిగింది. నెల్లూరు కార్పొరేషన్ లిమిట్ లో మొట్టమొదటిగా చలివేంద్రం ఏర్పాటు చేసింది నెల్లూరు సిటీలో గుర్రం కిషోర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ. అనంతరం ప్రతి వార్డులో కూడా మనం చలివేంద్రం ఏర్పాటు చేస్తాం అనుకున్న తరుణంలో కూటమి ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అన్నిట్లో కూడా కూటల్లో కూడా ప్రధాన కూటల్లో కూడా చలివేంద్రం ఏర్పాటు చేయండి. లాంగ్ గ్యాప్ ఉంది, ఈ గ్యాప్ లో ఎక్కడా లేదు. ఇక్కడ చలివేంద్రం తప్పనిసరి అని చెప్పి మన వేములపాటి అజయ్ అన్న గారి సూచనతో ఈరోజు ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇకపోతే జనసేన పార్టీ తరఫున వేములపాటి అజయ్ అన్న మనకి ఒక రాక్షసుడిని పరిచయం చేశారు. పని రాక్షసుడు మా నూనె మల్లికార్జున అన్న క్షణం తీరిక లేకుండా జనసేన పార్టీ లోగో వేసుకొని నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. ఇటువంటి కష్టపడే నాయకులు జనసేన పార్టీకి దొరకడం అరుదు. వీరందరితో కలిపి పనిచేసుకొని జనసేన పార్టీని బలోపేతం చేస్తాము. ఒక పక్క నెల్లూరు నగరంలో ఉచిత విద్యను ప్రోత్సహిస్తూ విఆర్ కళాశాలలో విద్యని స్టార్ట్ చేస్తూ ఉచితంగా కార్పొరేషన్ స్టార్ట్ చేస్తూ నారాయణ గారు ముందుకు పోతుంటే, ఇటు పక్క సిటీ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడికి ఆగిపోయి అనుకున్న తరుణంలో 2,70,00,000తో కొత్తగా ఏర్పాటు చేసిన రోడ్ల మధ్యలో లైటింగ్స్ ఏర్పాటు చేసి శ్రీధరన్న సిటీ పరిమితులను పెంచుతున్నారు. కూటమి లక్ష్యం అభివృద్ధి. అదే దిశగా కూటమి నాయకులు ప్రయాణించడం అభినందనీయం. నిన్నటి రోజున హనుమాన్ జయంతి, రేపటి రోజున అంబేద్కర్ జయంతి. ఈ రెండింటిని పురస్కరించుకొని ఈరోజు నగరంలో జరుగుతున్న హనుమాన్ శోభయాత్ర, అదేవిధంగా అంబేద్కర్ గారి ర్యాలీ రెండు కూడా సఫలీకృతం కావాలి, విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.